ఎప్పుడైనా సరే నేను చికెన్ ఫ్రై చాలా సింపుల్‌గా చేస్తాను. కానీ అన్నంలోకి కలిసేలా చేస్తాను. ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని, కొంచెం కట్ చేసిన టమాటో, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే ఉడకనిచ్చాను. టమాటో మనకు చికెన్ ఫ్రైలోకి సాఫ్ట్‌గా ఉండాలి. ఒకసారి కలిపేసుకొని చికెనేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపేసుకొని అంతా కలిపి పైనుంచి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకేసుకొని కలిపేస్తున్నాను. మళ్ళీ అయితే పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలయితే చికెన్‌ని ఉడికించుకున్నాను. ఇప్పుడైతే స్పైసెస్ వేసుకుంటున్నాను. కారం, తర్వాతొచ్చేసి సాల్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని, మనకు చికెన్ ముక్కలకు ఈ స్పైసెస్ అన్నీ పట్టేలా ఒక 1 మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయితది. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర యేసుకొని, మళ్ళీ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నాను. చికెన్ ఫ్రై అయితే జ్యూసీగా రెడీ అయింది.